స్వల్పకాలంలోనే 8 నెలల వ్యవధిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత వచ్చిందని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కరణం పరిణిత పేర్కొన్నారు. మంగళవారం పాపన్నపేట భాజపా కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ వారస పార్టీ వలె కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని, ఎమ్మెల్యేలను ఇష్టరాజ్యంగా హస్తం పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు బీకొండ రాములు, ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీరామ్ నరేష్, భాజపా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, నాయకులు చంద్రన్న, నారాయణ, బొక్కల బాగేష్, వడ్ల బాగేష్, సుంకరి కిష్టయ్య, గౌజ్, ఇమాన్యుయల్, రాజ్ కుమార్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. ప్రతిసారి పాపనపేట తక్కువ అంటారు. ఆ మాట అన్న ప్రతిసారి ఏదో మా అమ్మలు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పుట్టి పెరిగిన ముందు పాపనపేట, మా అత్తగారికి తల్లిగారికి బాపనపేట. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే పాపనపేటలో విభజించే ప్రజలకి ఆత్మాభిమానము, ఆత్మగౌరవం చాలా వాళ్ళు అంటే నాయకులు మారినంత సులభంగా ఇక్కడ ప్రజలు పార్టీ మారుతుంది. అది బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం. పాపనపేట ప్రజలు ఇక్కడ నాయకులు మార్చినంత ఈజీగా పార్టీ మారుతుంది. వాళ్ళు కాంగ్రెస్ లో ఉండి బీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ లోకి వచ్చి మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా అయితే గమనించుకోవాలి. నిన్నదాకా బీఆర్ఎస్ లో ఉంటే కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయి టికెట్ తెచ్చుకొని గెలిచిన వాళ్ళు కూడా మాట్లాడితే కష్టం. ఎందుకంటే ఇక్కడ ఆత్మగౌరవం కానీ ఆత్మాభిమానం కానీ పాపలపేట వాళ్ళకి చాలా ఎక్కువ. మీరు ఇంతకు చెప్పినట్టు పాపలపేట అంటే ఎవరైనా దానికి భయపడతారు. మెంబర్స్ నుంచి అగదించుకుంటారు. ఏమో మేడం పాపలపేట మనకు అర్థం కాదు. ఎందుకంటే ఇక్కడ మనుషుల్ని మెప్పించాలన్నా, వాళ్ళ దగ్గర నుంచి మనం ఓట్లు సంపాదించాలన్నా కష్టం. ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులు ఎప్పటికప్పుడు చాలా మంచి నాయకులు ఉన్నారు. కానీ రామచంద్రరావు ఒక నిబద్ధత, క్రమశిక్షణ ఉన్న నాయకుడు, ప్రజల కోసం పాటుపడి ఆరంభించి ఇక్కడే ఉండేవారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 3-4 రోజులు కొత్తపల్లి స్వగ్రామంలో ఉండేవారు. ఇప్పుడు అటువంటి నాయకులే లేదు. హైదరాబాద్ పోతే కానీ కనిపించిన పరిస్థితిలో ఉన్నారు. అటువంటి నాయకులు ఉన్నారు కాబట్టి, అంత నిబద్ధత ఉంది కాబట్టి 4 రోజులు కార్యకర్త కనపడకపోతే పర్లేదు, ఏమైనా కనిపిస్తేవారు. అప్పుడేంటే నల్ల ఫోన్లు ఉండేవి, మనం లింక్ చేస్తే ఇంట్లో ఫోన్ లేదు. ఒక మనిషికి ఫోన్ చేస్తే ఆ మనిషి బైకోస్తో తీసుకుని చెత్తలు పెట్టినట్టు తీసుకుంటే అక్కడ సత్యనారాయణ కనిపిస్తారు ఏమైనా బాగుంటే అక్కడ వచ్చేసేవాడు. అంటే అంత అద్భుతంగా ఉంది. అప్పుడు కుటుంబ వ్యవస్థ ఉంటుంది రాజకీయాలంటే. ఇట్లా రాదు, ఒక్కడే వస్తుంది, నా పోస్ట్ ఏమి ఇస్తామంటాడు, బైక్ మీద వస్తుంది, వెళ్ళిపోతాడు. ఇద్దరు కూడా ఇస్తారు. దానికి రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు రామకున్నా 4-5 నీ ఎంబడి ఉండే వాళ్ళకి పోస్తుంది, ఒక్కడే వచ్చి పోయే వాళ్ళకి పోస్తుంది. ఎందుకంటే మన సామూహికంగా ఉంటే టీంవర్క్ అయితే ఎదుగుతారు. కానీ నేనొక్కడే బాగుపడాలంటే బిజినెస్ చేసుకో, ఉద్యోగం చేసుకో. రాజకీయాలు పనికిరావు. రాజకీయం చేయాలంటే 10 మందిని కలుపుకోవాలి, 10 మందితో పాటు మనం నడవాలి. నాయకత్వ లక్షణాలు ఎప్పుడు వస్తాయంటే ఇంకొక నాయకుడిని తయారు చేయగలిగిన వాడే నాయకుడు అవుతారు. అట్లా కరణం రామచంద్రరావు గారు ఈ రాష్ట్రానికి ఎంతోమంది నాయకులు తెచ్చి కేసీఆర్ తో సహా కరణం రామచంద్రరావు గారు తీసుకొచ్చిన వాడు. వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. కాకపోతే ఆయన